దేవుని యొక్క పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము నీ నిరీక్షణలో దాగియున్న దేవుని వాగ్దానపు నెరవేర్పు. దీని ధ్యానార్థమై మనము యెషయా గ్రంథము 14వ అధ్యాయము 27వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. సైన్యములకు అధిపతియగు యెహోవా దాని నియమించియున్నాడు. రద్దుపరచగలవాడెవడు? బాహు చాచినవాడు ఆయనే, దాని త్రిప్పగలవాడెవడు అని చదువుచున్నాము. ప్రియమైన వారలారా, మనము లేఖనములను పరిశీలించినట్లయితే యోసేపు 13 సంవత్సరపు దాసిపు కాడి క్రింద ఖైదీలు బంధింపబడు చెరసాలలోను తాను చేయని నేరములకు వేయబడెను. ఒకనాడు అతడు ఫరో చేత పిలువబడినప్పుడు బహుశా యోసేపు ఇది అసాధ్యము, నేను ఒక ఖైదీని అనియు పరదేశిని మరియు బానిసను అనియు గొప్పవాడైన ఫరో నన్ను ఎందుకు పిలుచును అనియు తన హృదయములో తలంచి ఉండవచ్చును. అయితే యోసేపు ఒకానొక దినమున దేశమును పరిపాలించు రాజైన ఫరో యొద్దకు తేబడి అతని కలల యొక్క భావమును ఫరోకు తెలిపి ఆ క్షణమందే ఆ దేశమునకు ప్రధానమంత్రిగా నియమించబడెను. యోసేపునకు 30 సంవత్సరముల వయసునకే దేవుడు ఈ విధముగా ఆశీర్వదించెను. నిన్ను ఆశీర్వదించి దేశము యొక్క ఉన్నత స్థలముల మీద కూర్చుండబెట్టెదను అని చేయబడిన వాగ్దానము యోసేపు జీవితములో నెరవేర్చబడెను. యోసేపు ఆ ఉదయకాలంన లేచినప్పుడు ఒక చెరసాలలోని ఖైదీ వలె ఉండి నిద్రించు వేళకు ఆ దేశమునకు ఒక ప్రధానమంత్రిగా మార్చబడెను. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభువు నీ జీవితములో ఆయన యొక్క ఉద్దేశ్యము మరియు వాగ్దానము నెరవేర్చవలెనని ఆతురపడుచున్నాడు. మనము ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 12వ వచనమును గమనించినట్లయితే, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యమును నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నానెను అని చదువుచున్నాము. ప్రస్తుతము నీవు ఉన్న పరిస్థితి యోసేపు వలె ఉండి ఉండవచ్చును. నీకు వ్యతిరేకముగాను లేక కఠినమైన పరిస్థితులు ఎప్పటికీ మారని వాటి వలె నీ కంటికి కనపడవచ్చును. కానీ నీవు ఒక్కసారి ప్రభువు సిద్ధపరచబడిన సమయములోనికి అడుగుపెట్టిన పిదప దేవుడు త్వరితముగా కార్యము చేయ మొదలు పెట్టుదురు. ఒక్క దినములో యోసేపు స్థితిని మార్చిన దేవుడు నీ స్థితిని రెప్పపాటులో మార్చి నీకు చేసిన వాగ్దానము నెరవేర్చుటకు సమర్థుడని జ్ఞాపకముంచుకొనుము. భూదిగంతములను పరిశీలించుచున్న ఆ దేవాది దేవుడే నీ యొక్క నిరీక్షణను కూడా పరిశీలించుచున్నాడని మరువకుము. తప్పక నీ యొక్క నిరీక్షణకు తగిన ప్రతిఫలమును ప్రభువు ఇచ్చుదురు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఎదుర్కొను ప్రతి విధమైన ఆటంకమును ఆయన ఎరుగుదురు. నీ నిరీక్షణకు తగిన గొప్ప ఆశీర్వాదము కలదని నమ్మిక మాత్రం ఉంచుము. అతి త్వరలో దేవుడు నీ పట్లను నీ కుటుంబము పట్లను గొప్ప కార్యము చేసి నిన్ను అవమానపరిచి తృణీకరించిన వారి ఎదుట ఒక గొప్ప సాక్ష్యముగా లేపుదురుగాక. దేవుడు నీ యొక్క నిరీక్షణను బలపరిచి స్థిరపరిచి యోసేపు వలె హెచ్చించి అనేకులకు ఆదరణకర్తగా నిలిపెదరుగాక. ఆమేన్. లోకమునను జీవిడిచినను నా ప్రాణ స్నేహితులు ద్వేషించిన, లోకమునను జీవిడిచినను నా ప్రాణ స్నేహితులు ద్వేషించిన, యేసుని మాత్రమే నిత్యము చూచెదను. నన్ను మోసుకొని నడిపించి ఆదరించును, యేసుని మాత్రమే నిత్యము చూచెదను. నన్ను మోసుకొని నడిపించి ఆదరించును. యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను.
వారి వదిలినను, నమ్మిన వారి నన్ను మోసగించిన. నేను ప్రేమించే వారి వదిలినను, నమ్మిన వారి నన్ను మోసగించిన. యేసుని యందు నమ్మికయుంచెదను, ఆదరణకర్త బలపరిచి ఆదుకొనును. యేసుని యందు నమ్మికయుంచెదను, ఆదరణకర్త బలపరిచి ఆదుకొనును. యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. కఠిన శోధనలెన్నో కృంగజేయగా, కరుణించేవారు నాకు లేరెవ్వరు. కఠిన శోధనలెన్నో కృంగజేయగా, కరుణించేవారు నాకు లేరెవ్వరు. యేసు నన్నెన్నడూ ఒంటరిగా విడువడు, ఎల్లప్పుడూ ఆయనే తగిన సహాయకుడు. యేసు నన్నెన్నడూ ఒంటరిగా విడువడు, ఎల్లప్పుడూ ఆయనే తగిన సహాయకుడు. యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. విరోధులు నాపై చెలరేగిన, నలుదిక్కుల శత్రుదండెత్తిన. నా విరోధులు నాపై చెలరేగిన, నలుదిక్కుల శత్రుదండెత్తిన. యేసు నా పక్షము ఉన్నాడు, భయపడను. యెహోవా నిస్సిగా జయమిచ్చి నడిపించును. యేసు నా పక్షము ఉన్నాడు, భయపడను. యెహోవా నిస్సిగా జయమిచ్చి నడిపించును. యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. నింద అవమానం ఎన్నో వచ్చినా నా యేసుకై సహించెదను. ప్రేమతో ప్రభు నన్ను రూపించును, పరిశుద్ధ మార్గంలో నడిపించును. ప్రేమతో ప్రభు నన్ను రూపించును, పరిశుద్ధ మార్గంలో నడిపించును. యేసు బోధించి ఆలోచనలు ఇచ్చును, మహిమా శక్తితోనే తన వలె నన్ను మార్చును. యేసు బోధించి
మార్చును. యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. యేసు నన్నెన్నడూ సిగ్గుపరచడు, ప్రభులో దాగుట సురక్షితం. నింద అవమానం ఎన్నో వచ్చినా